వెల్కమ్ బ్యాక్ సార్. మరి ఈ మూవీలో ఇన్ని క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడంలో మీ వర్క్ ఎలా నడిచింది? మీరు అనుకున్న అవుట్పుట్నే ఇచ్చాను. నేను ఏదైతే స్టార్టింగ్ అనుకున్నానో ఎండింగ్ వరకు త్రూఅవుట్ మూవీ బయటకు వచ్చేసరికి అదే ఇవ్వగలిగారా? ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయి? ఫుల్ కాన్ఫిడెంట్. ఓకే. కూర్చున్న టైటిల్ నేను తమ్ముడు ఆనందం మన బ్రదరు ఇద్దరు కూర్చొని మొత్తం అన్ని సినిమాలు మేము కూర్చొని రాసుకుంటామండి. కూర్చొని రాసుకుని లాక్ చేసాను, లాక్ అంతే. అంతేనా? సమస్య లేదు. డైలాగ్స్ మాత్రం అల్టిమేట్ రెస్పాన్స్ వస్తుంది. ఓకే. అసలు నవ్వుతూనే ఉంటారు అంత. అది ఇక మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచయ్య గారు ఇచ్చారు. రఘు కుంచయ్య గారు ఏంటంటే కదా అంత ముందు రమణ సాంగ్ ఇచ్చారు కదా, అసలు అది బిగ్ హిట్, దుమ్ము దులిపేస్తుంది. అసలు నేనేం చెప్పానంటే కదా ఆ టైప్ ఒక సాంగ్ కావాలని చెప్పేసి అప్పుడు కోవిడ్ జరుగుతుంది. కోవిడ్ వ్యాక్సిన్ మీద చెప్పా భాస్కర్ భట్ సూపర్ స్టార్ రమణ సాంగ్ లో వెళ్తారని చెప్పేసి రాశారు. సాంగ్ చాలా బాగా రాశారు. అది రమణమ్మ సాంగ్ ఎలా వెళ్ళిందో ఆ టైప్ లో భాస్కర్ భట్ల కాంబినేషన్, రఘు కుంచ కాంబినేషన్ లో ఈ సాంగ్ అట్లా ఉంటుంది అనమాట. It's a beautiful song. Yeah, even in Insta reels people are using it so much. Yes sir. రఘు కుంచ గారి నుంచి ఎప్పుడు వచ్చిన ఒక స్లాంగ్ తో వచ్చిన సాంగ్ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా హిట్ అవుతూనే ఉంది. అది ఎన్నో ఇయర్స్ దాన్ని పాడుకుంటూనే ఉన్నటువంటి సాంగ్స్. ఆ పర్టికులర్ సాంగ్ పెట్టడానికి ఏంటి డిమాండ్ చేసిందా లేకపోతే ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో పెట్టారు? ఈ సినిమాని రిస్క్ చేయదలుచుకోవటం. ఎందుకంటే కదా బాగా ఫ్రెండ్ సార్ ఇలా కమర్షియల్ గా పర్చేజ్ చేయాలన్న కాన్సెప్ట్ తోనే వెళ్ళాను. సో ఇవాళ మామూలుగా ఐటమ్ సాంగ్ కావాలి. సో ఐటమ్ సాంగ్ కావాలని చెప్పేసి ఐటమ్ సాంగ్ ప్లేస్మెంట్ మీరు అని చెప్పిన సీక్వెన్స్ వర్క్అవుట్ చేశాను సార్. అట్లా సాంగ్ చాలా బాగా ఇచ్చారు. భాస్కర్ భట్ల గారు కూడా అంతే. లిరిక్స్ చాలా బాగుంటాయి. కొత్తగా వచ్చిన కోవిడ్ వ్యాక్సిన్ నేను అని చెప్పేసి అమ్మాయి ఉంటుంది. అవును, అది విన్నా అమ్మాయి అందులో. ఓ దీనికి వెళ్ళారు అయితే. వాళ్ళకి సూట్ అవుతాను గురి చూసి గుచ్చా గానీ భాస్కర్ భట్ల సూపర్ రాశారు. చాలా బాగుంది. నాకు అంటే ఐటమ్ సాంగ్స్ లలో కొన్ని డిఫరెంట్ కూడా ట్రై చేశాను. చేసేసి మామూలుగా అందరూ మామూలుగా అమ్మాయిని వేరే వేరే వర్ణిస్తున్నారు. నేను డిఫరెంట్ గా ఆలోచించి మార్నింగ్ కలిసాం అందరం. కలిసిన తర్వాత భాస్కర్ భట్ల గారు ఇట్లా కాదండి అని చెప్పేసి ఇట్లా ఇప్పుడు కోవిడ్ రన్ అవుతుంది కదా, ఒక అమ్మాయిని కోవిడ్ తో పోల్చండి ఇట్లా అని చెప్పాను సార్. సూపర్ థాట్ అన్నారు, వేసేసారు. థాట్ చాలా బాగుంది. ఎందుకంటే కోవిడ్ గురించి మాట్లాడుకుని మనిషి లేరు, సో చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ ఆ లిరిక్స్ కూడా బాగా అడాప్ట్ చేసుకుంటారు. సో మొత్తానికి వ్యాక్సిన్ జనం మీద వదులుతున్నారు. సరే, ఎలా ఉండబోతుంది మరి కోవిడ్ వ్యాక్సిన్? వ్యాక్సిన్ గట్టి రిజల్ట్ ఇచ్చి మొత్తానికి 2 waves నుంచి అందరం బయటపడ్డాము. సో మీరు ఈ అమ్మాయిల వ్యాక్సిన్ లో వదిలేరు, ఎంటర్టైన్మెంట్ లో ముంచేస్తారా? ఓకే. యా, మీరు చెప్పిన ఫైట్ సీన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా?